కొందరు పిచ్చిన కొడుకులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేడు, 280 మంది కలిసి రాజ్యాంగాన్ని రాశారు అంటున్నారు. ఆ పిచ్చిన కొడుకుల కోసమే ఈ వీడియో. అరే పిచ్చిన కొడుక, 280 మంది రాయలే. రాజ్యాంగాన్ని ఆమోదించడానికి 280 మంది అనేది వాళ్ళు స్వీకరించారు. భారత రాజ్యాంగం వెంట వాళ్ళ సిగ్నేచర్ ఎందుకు పెట్టారంటే, ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదిస్తున్నాం మా భారతదేశంలో అని వాళ్ళ ఎవిడెన్స్ కోసం సిగ్నేచర్ అనేది పెట్టడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మొత్తం ప్యూర్ డీటెయిల్స్ కావాలంటే కాన్స్టిట్యూషన్ డెబిట్ చదవండి. భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారనేది తెలుస్తుంది. ఆ పిచ్చి కొడుకులారా, అంబేద్కర్ని విమర్శించే హక్కు మీ ఎవ్వరికి లేదు. ఇన్కేస్ నువ్వు అంబేద్కర్ని విమర్శించాలంటే నీ దగ్గర ఒక 4 PhD ఉండాలి, 10 degrees ఉండాలి. అప్పుడు వచ్చి చెప్పు నువ్వు. నా పిచ్చిన కొడుకులారా, కన్నా తల్లిని అవమానిస్తున్నారు కదా మీరు. ఎదువల్లారా, ఇంకే కనుక ఇంత తెలివి ఇంత జ్ఞానం ఉంటే మీరు ఎందుకు ఆన్లైన్లో వచ్చి అంబేద్కర్ ఇది రాసిండు అది రాసిండు ఇది చేసిండని ఉంటుండే. మీరు దేశాన్ని వెళ్తుండే కదా. ప్రపంచం మొత్తము ఆయన పుట్టినరోజున జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇంకా మన ఇండియాలోనే ఇంకా ఇలా బతుకుతున్నాం. పిచ్చిన కొడుకురా. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫాలో కొట్టి లైక్ కొట్టారనుకో, ఈ ఛానల్ అనేది ఇక్కడ ఉండదు, ఈ వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.